కానీ ఇన్‌స్టా చూస్తే ఓపెన్ చేయాలంటే భయమేస్తుంది. అవునండి. చాలా భయమైతుంది. చండాలంగా వస్తున్నాయి. చిన్న పిల్లలు గూడా అవును. వాడతారు ఫోన్స్. అవును. ఎందుకింత కకృతి? అసలు ఏం పైసలండి. సబ్స్క్రిప్షన్ చూపెట్టాలనుకుంటున్నారు? విన్నారా? న్యూస్ ఆ! సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ గూడా విన్నాను. ఆ! 399 సబ్స్క్రిప్షన్ ఆ! తీసుకున్నారా మీరు? నాకు గూడా వచ్చింది సబ్స్క్రిప్షన్ బటన్. తీసుకున్నారా మీరు? నేను తీసుకోవాలి. నాకు గూడా వచ్చింది సబ్స్క్రిప్షన్ బటన్ గానీ, ఇక నేను యాక్సెప్ట్ జేయలే. అంటే మీకేముంటదండి చూపించనీకి? అదే అని బాధపడుతున్నా. నాకు రూపాయి అయితే పెట్టినా చూడరు గదా! నేను కోరుకుంటా నెక్స్ట్ జన్మల మీరు గూడా ఒక పెద్ద హీరోయిన్ లెక్క పుట్టి రావాలని. సబ్స్క్రిప్షన్ కోసం. ఒక ఆ సబ్స్క్రిప్షన్‌లో 30,00,000 ఏంటి? 80,00,000 ఏంటి? 50,00,000 ఏంటి? హ్మ్. ఆ సబ్స్క్రిప్షన్ ఉన్నది మళ్ళా యూత్ అంతా పోనీ 400 అని వదిలేసుకుంటున్నారు. అంతే గదా! ఒక టైం మండి తిన్నంత గాదు. ఆ! గిస్మత్ మంది. గిస్మత్ మండి. తిన్నంత అక్కడ గాదు. గిస్మత్ మండిలో ₹100 పెట్టి బిర్యానీ తినరు గానీ ఇక్కడ ఇక్కడ ₹400 పెట్టి పెట్టేస్తారు. సబ్స్క్రిప్షన్ కొంటున్నారు. ఆ కొంటున్నారు. సబ్స్క్రిప్షన్ లో ఏముంటుంది అసలు? అదే గదా! ఆ? హ్మ్. అంత చండాలమైన పరిస్థితి తయారైపోతుంది. హ్మ్. మనం అనుకునే ఇండియా అనేది క్రియేట్ అయితలేదు. ఏదో అయితుంది ఇంకా ఫారెన్ కానీ కల్చర్. చాలా ఇన్‌స్టా‌లో చూస్తే అన్ని బూతులే ఎక్కువొస్తున్నాయి. బూతులే గలీజ్ బూతులు వస్తున్నాయి. తిట్టుకుంటుర్రు. హ్మ్. ఇంకా ఎందుకు అది బ్యాన్ అయితలేదు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఒక బూతు రాంగానే ఇమ్మీడియేట్‌లీ ఆ వీడియో డిలీట్ అయిపోవాలి గానీ డిలీట్ అయితలేదు. ఇంకా వాడికి కూడా రంజింపు అయితున్నట్టు. రంజింప్ అయిపోతుంది. అదే గదా అర్థమైతలేదు. చిన్న చిన్న పిల్లలు అది గూడా. అదే గదా! 18 ఇయర్స్ గూడా ఉండదు. ఇది మన గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ముడ్డి మీద తన్నాలి ఆళ్ళొక్కొక్క. కానీ ఒకప్పుడు ఇది మనం చేస్తే 4 గోడల మధ్యలో అని తెలిసి ఇప్పుడు మొత్తం బహిరంగంగా అయిపోయింది. మీకు తెలుసా? ఒకప్పుడు ఒక షర్ట్ మార్చుకోవాలన్నా గాని చాలా పెద్ద విషయం ఉంది. అవును. ఇప్పుడు మొత్తము ఔట్‌ఫిట్ చెక్ అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తుర్రండి. తెలుసా మీకది చూస్తున్నారా? ఇన్‌స్టాలో అలాంటి అది వీడియోస్ వస్తున్నాయి. ఔట్‌ఫిట్ ఆ! వేర్ అని ఏదేదో వస్తున్నాయి. ఇంకా ఏం చేస్తాం ఇంకా అలా అయిపోయింది. ఒకప్పుడు అది ఎంఎంఎస్ టైప్ ఉండుండే అది. అదే. జస్ట్ ఒక షర్ట్ ఏసుకుంటుర్రు అనేది ఎంఎంఎస్ ఉండే. హ్మ్. కానీ ఇప్పుడు అది ఫ్యాషన్‌గా ఔట్‌ఫిట్ వచ్చేస్తుంది. ఇన్‌స్టా‌లో కొన్ని ప్రమోషన్స్ కూడా అయితున్నాయి. గే యాప్స్ అని, ఇంకో ఇవి అని. ఇట్లా ఏందది అసలు జనం అవును. ఎక్కడ ఏదో వచ్చింది పోతుంది? ఒక అమ్మాయి ఆ! కూర్చొని అవి అవును. ఎక్కడ పోతున్నాయి అసలు? జనాభా ఇప్పుడు ఎటు బెట్టింగ్ పోతుంది? యాప్స్ మీద యాక్షన్ తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. ఆ! ఇలాంటి వెబ్‌సైట్స్ మీద కూడా యాక్షన్ ఎందుకు తీసుకుంటలేదు? నేను మొన్న చూసా. తెలుగు అబ్బాయిలకి అమ్మాయిలు దొరుకుతలేరా అని ఆ! ఏదేదో ఒక ఏఐ వీడియో పెట్టి ఏదో రియలా ఏఐ నాకు తెలీదండి. బట్ ఏఐ లెక్క అనిపించింది. అలా ఓపెన్‌లీ పెట్టి ప్రమోషన్‌లు చేపిచ్చి జనాలకి చేస్తున్నారు. పోలీస్ వాళ్ళకి కనబడతలేదా? కమిషనర్ సార్‌కి కనబడతలేదా? ఏంది నాకు అర్థమైతలేదు. వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చూడాలి గాని ఎందుకిలా వదిలేస్తున్నారు? హ్మ్. అసల సోషల్ మీడియా అంటేనే పెద్దవాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారసలు. అసలు సోషల్ మీడియా అనేది ఒక ఏజ్ లిమిట్ పెట్టేయాల్సిందే. ఏజ్ లిమిట్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో చిన్న పిల్లోడు 12 ఇయర్స్ పిల్లోడు కూడా వర్జిన్ ఉండడు. అదే అయిపోతుంది ఆ! మొత్తం. అట్లా అంతే అయిపోతుందండి. అయిపోతుందసలు. అంతే అయిపోతుంది గదా! మళ్ళా. అలా ఉంది పరిస్థితి. మొత్తం ఫోను, మొబైల్ ఏదో దానికి యూజ్ చేస్తదంటేనేమో ఇప్పుడు అన్నిటికి పేరెంట్స్ కూడా చూస్తలేరు. పేరెంట్స్ ఏందంటే పిల్లోడు లొల్లి పంచాయతీ చేస్తున్నా తీసుకోరా ఫోన్ అని వాడి చేతిలో ఫోన్ పెట్టేస్తున్నారు. ఫోన్ పెట్టిన తర్వాత వాడు ఒక సంవత్సరం తర్వాత వాడు చెండాలంగా తయారైపోయి ఉంటున్నాడు. పేరెంట్స్ కూడా అర్థమైతలేదు. హ్మ్. అలా ఉంది పరిస్థితి. సమాజం ఎటో పోతున్నది. ఎటో పోతుంది గాదు. పోయింది ఆల్రెడీ. మీరు పోతుంది అని జెప్పకండి. ఆ! ఆల్రెడీ పోయింది. కానీ బయటికొస్తలేదు. హ్మ్. మీరొకసారి పోయి చూడండి. ఓకే. సాటర్‌డే నైట్, సండే నైట్ ఒకసారి పోయి ఫ్రైడే నైట్ అంట చూడండి ఒకసారి. ఒకసారి ఎప్పుడైనా పోయి మీరు హ్మ్. 11:00 పోయి చూడండి. మీకు అర్థమైపోతది. హైదరాబాద్ అది గచ్చిబౌలి ఏరియా సైడ్ మీరు ఒకసారి 11 తర్వాత పోయి చూడండి. ఎలా ఉంటుంది ఓకే. సిట్యుయేషన్స్. హ్మ్. సమాజం ఆల్రెడీ పోయింది. మీరే ఇంకా బ్యాక్‌లో ఉన్నారు. అదే నేను అలాంటి వాటికి మేము దూరం ఉంటాం కాబట్టి మాకు తెలవదు. తెలవదు గాబట్టి. అన్ని తెలుసుకోవాలా. అదే. తెలుసుకోవాలా. సమాజం గురించి తెలవాలా. 10 మందికి మీరు మీడియా పర్సన్ మీరందరికీ హ్మ్. మంచిగా జేయాలా. ఎవరు మంచిగుండాలని చెప్పాలి. వింటున్నారండి ఇప్పుడు ఎవ్వరు చెప్పేటోళ్ళు వింటలేరు. వినేటోళ్ళు ఎవ్వరు ఎవరున్నారు? వినేటోళ్ళు లేరు. అదే గదా! ఎంత తక్కువ బట్టలేస్తే అంత వాల్యూ ఇవ్వాలి. అంత వాల్యూ ఉంది. అంత సబ్స్క్రిప్షన్ అంత వస్తది. సబ్స్క్రిప్షన్ ఉంది. అంత అటెన్షన్ ఉంది. అటెన్షన్ ఉంటుంది. అలాంటి పనులైతే చేయలేమండి. చేస్తే హ్మ్. ఏదో కష్టపడి పని జేసుకోవాలి గానీ అలా అంటే కుటుంబం ఇవన్నీ వాళ్ళకి గుర్తుకు రావా? వదిలేస్తారండి. వదిలేస్తారింకా. హ్మ్. కుటుంబంలో వాళ్ళకేందంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ చాలా కుటుంబాలు ఎలా ఉంటాయి అమ్మాయి ఇంట్లో ఉండాలా. అదే. మంచిగుండు. నువ్వు ఇంట్లోనే ఉండు. మాతోనే ఉండు. వాళ్ళకది ఎలా అయిపోతదంటే నన్ను ఒక జైల్‌లో బంధించినట్టు అనిపిస్తది. ఇంట్లో లొల్లి పంచాయతీ జేసి ఈడికి హైదరాబాద్‌లో వచ్చి ఒక హాస్టల్‌లో వండుకుంటే ఇంక నాకు ఫ్రీడమ్ దొరికింది. నేనే తోపనుకుంటా. అందరూ జేయరది. కొంతమంది. చాలా మంది ఓకే. చదువుకోనీకొచ్చి మంచిగుంటరు గానీ, కొంతమంది అలా చేసుకొని, ఆ కొంతమంది 10 మందికి ఇంకా పాడు జేస్తున్నారు. ఓకే. అది తప్పది. అండ్ మొన్న ఒక రీల్ పెట్టారు మీరు.
యూట్యూబ్ లో నాకు ఇంత వచ్చింది, ఒక చిన్న అవును. రీల్ కని ₹1,00,000 వచ్చిందని పెట్టాను. 1,11,000 1,11,000 అంటే అది కట్నం చదివిపించినట్టున్నాడు మీకు యూట్యూబర్ వాడు. అది అంటే ఏంటి, దేనికోసం పెట్టారు? అంటే మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి అన్న, అసలు ఏ ఉద్దేశం లేకుంటే నేను ఇంత సంపాదిస్తున్నా చెప్పడానిక? నేను నా గొప్పతనం చెప్పనీకి అది నేను ఆల్రెడీ దాంట్లో వీడియోలో చెప్పాను. హ్మ్. అసలు పెట్టింది ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ వస్తున్నారు. 4 రోజులు పని చేసి వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, ఏం లేదని. నా వీడియో జూసి ఒక 10 మంది మోటివేట్ అయ్యి, అరే! ఈయనకింతొచ్చింది మనం జేస్తే మనకు గూడా వస్తది అని ఒక కసితో పని జేయాలని ఒక మంచి అసలెవరు చూపెట్టరు అంతగనం డైరెక్ట్‌లీ ఎంత ఓపెన్ అది రియల్ అది. అదే. కొంతమంది ఫేక్ అంటున్నారు. హ్మ్. డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ జేసి పెడితే స్క్రీన్ రికార్డింగ్‌లో ఇంకేం ఫేక్ ఉంటది. నా ఐడీ ఉంది. నా ఫోటో ఉంది. నా ఫేక్ వీడియో ఉంది. చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు అవసరం ఏముంది? ఇప్పటికి నేను లైవ్ చూపెట్టమంటే చూపియొచ్చు. అలా ఏం ప్రాబ్లమ్ లేదు. నా ఫోన్‌తోనే మీరు గూడా అదే. చూసుకోవచ్చు. ఓకే. సో, నా వీడియో జూడంగానే ఎన్ని సెకండ్ల వీడియో తెలుసా? చూసారా అది మీరు? 27 సెకండ్స్. అవును. 27 సెకండ్ వీడియోకి నేను ఒక అంటే షార్ట్స్ అదేంటంటే ఎట్లా అంటే షార్ట్స్‌లో యూట్యూబ్‌లో ఎవరిదైతే మానిటైజేషన్ ఉంటదో వాళ్ళకి అఫిలియేట్ కూడా ఉంటది. హుహు. దాని త్రూ నాకు అంతగనం డబ్బొచ్చింది. ఓకే. నాకొచ్చిన డబ్బు నీకు గూడా రావాలని నేను పెట్టాను. హ్మ్. మీరు చేస్తున్నారు గదా! అవును. ఆపొద్దు. మీరు కంటిన్యూ చేసుకుంటా వస్తలేదని ఆపేస్తే ఇంకా మీరు పోయినట్టే. నా వీడియో చూసి మీరు ఇంకా అరే! ఆయనకొచ్చింది నాకు గూడా వస్తది. ఆ కసితో చేయాలని ఒక మోటివేషన్‌గా నేను ఆల్రెడీ చెప్పా వీడియోలో. అదే. నేను కొత్త యూట్యూబర్స్‌కి నా వీడియో త్రూ మోటివేషన్ రావాలి. మీరు ఇంకా పైకెదగాల అని జేశాను. అలానే అన్నాను. కొంతమంది నాకేమన్నారంటే వీనికి యూట్యూబ్‌లో తిండికైనా పైసలొస్తున్నాయా అన్న అని ఓహో! మా సర్కిల్‌లో టాక్ నడిచింది అలా. ఓకే. సో, నాకు తిండికి ఎంతొస్తున్నాయి ఆళ్ళకి గూడా చూపిచ్చాలి అని చూపెట్టారు. చూపిచ్చిన. ఓకే. ఆన్సర్ ఇచ్చేసారన్నమాట. ఆన్సర్ ఇచ్చేసా ఇంకా.